మరి నీ గుండె నిండా నేనే ఉండానా? అదేంది మళ్ళీ అట్ట అంటావు? ఏరా కిట్టిగాడు తమ్ముడిని కొట్టావంట, అడిగినందుకు వాణ్ణి కొట్టావంట, అడగతా ఉంటే బదులు చెప్పలేందిరా? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. అట్టాగాని ఎవరిని పడితే వాళ్ళు కొడితే గమ్మునుంటారంట్రా? పోయిన పాలు వాడిని కొట్టినప్పుడే నాకు తెలుసు, రే ఆ రోజు తప్పు నీది కాదని నాకు తెలుసు కాబట్టి నిన్ను అడగలే. ఇట్ట అడ్డమైన గొడవలన్నీ చేసి మమ్మల్ని ఈదుల్లో పెడతావేందిరా? ఏందయ్యా మనకి ఎందుకురా ఈ గొడవలు? చెప్పు. అయ్యి చెప్పినట్టు బాధపడినంత మాత్రం నా పిల్ల తిరిగి వస్తుందా ఏంది? 3 దినాలు సంది కూడు కూడా పొట్టట్లేదు. ఎట్టుకొస్తానుండయ్యా, ఇప్పుడు ఎట్టుకొస్తాను. జరిగింది ఏదో జరిగిపోయి ఉండదు. ఇకనైనా ఏదైనా పని చూసుకోరయ్యా. పనిలో పెడితే నీ ధ్యాస అయినా మారుద్ది. పెట్టే ఇంకొక ముద్దెట్టు. వాడు ఎప్పుడు తిన్నాడు ఏమో. ఏరా ఏటి చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ నీ చంపినోడిని విడిచిపెట్టే సమస్య లేదురా. తనకి ఎంత నరకం చూపి చంపినాడో ఆడికి అంతకన్నా ఎక్కువ నరకం చూపి చంపాలా. అయితే మీ అయ్య పని చేసుకోమని చెప్పినాడా? నువ్వు తెలిస్తే ఏం చెప్తావు? ఏరా మళ్ళీ కట్టా జరిగినందుకు నీకు మాత్రం బాధ కాలేదట్రా? అదేంద్ర అట్టా అంటావు? ఆడెవడో తెలిస్తే మాకు చంపాలనే ఉంది. మరట్టా న్యాయాల్ని ఊరికే వదలకూడదురా. దొరికేంత వరకు వెతుకుదాం, దొరికిన తర్వాత నరకుదాం. ఏడున్నాడని వెతుకుతా ఉన్నా. ఆడాడున్నా సరే పాతాళంలో దాక్కున్నా పైకి తెచ్చి మరీ సంపుతా చూడు. దిగో నేను ఎక్కువ చూడు పెద్దాయనా, 2 వారాల క్రితం మోటార్ సైకిల్ బండి ఏమైనా పోయిండదా? పోయి ఉండదు బాబు. ఎటైపోయింది? ఈ టైపు పోయి ఉండదు బాబు. అందులో ఎవరున్నారో చూసావా? కత్తలు చొక్కేసుకొని పెద్ద పెద్ద మీసాలతో ఉన్నాడు బాబు ఒకడు. ఇంకెంతమంది ఉండారు? 4 కన్నా ఎక్కువ ఉండారు బాబు. వాళ్ళు ఎట్లుండారు? ఒకటి చేతిలో పెద్ద తుపాకు ఉండదు బాబు. అందులో ఒకడికి పొడుగు గడ్డ ఉండదు బాబు. బండి తోలేవాడు దుబ్బగా ఉన్నాడు. మిగతా వాళ్ళు మోటార్లో ఉన్నారు బాబు. సరే పెద్దయినా, ఈ టైప్ ఎన్ని ఊళ్ళు ఉంటాయి తెలుసా? సుమారు 30 ఊళ్ళ దాకా ఉండొచ్చు. 30? ఎందుకు అడుగుతుంటారు? ఏట్లేదులే. బతికిన నాళ్ళు నీతోనే ఉంటానయ్యా. నువ్వు లేకుండా బతకలేనే. కత్తలు చొక్కేసుకొని పెద్ద పెద్ద మీసాలతో ఉన్నాడు బాబు ఒకడు. 4 కన్నా ఎక్కువ ఉండాలి బాబు. పెద్ద తుపాకు ఉండదు బాబు. ఎడకలా పోతా ఉన్నావు? మళ్ళీ సమ్మె చూసి గుర్తుపడతావా? సరే సరే ఎక్కువ త్వరగా.
ఇటైపోతే ఏ ఊరు వస్తుంది? ఇట్ట పోతే ముసల దెబ్బ వస్తుంది. కుడి వైపు తిరిగి నేరుగా పోతే గాంటవరం వస్తుంది. ఏ ఊరు ఇడ్చకుండా ఎతికినాను. చివరికి రెడ్డి పొలిమేరులో ఉన్నాడని కనుక్కున్నా. తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా రెడ్డి మిల్లులో చేరి రెడ్డిని చంపడానికి రెక్కి వేసింది మేమే. రెడ్డి అనుచరులను చంపింది మేమే. రెడ్డిని చంపబోయేది మేమే. అమ్మన అక్కడ కల్లారా అంటే రెడ్డిని చంపడానికి ఈ ఊరు వచ్చారట్రా? ఎంత పన్నాగం పడినారా? రెడ్డి మిల్లులోనే పనిచేత రెడ్డినే చంపాలని చూస్తున్నారంటే ఎంత ధైర్యరా మీకు? అయినా నేనుండగా రెడ్డిని చంపడం జరగని పని. రెడ్డి సావునాపడం నువ్వు కాదు కదా, నీ అయ్యి వచ్చినా ఆపలేడు, ఆడయ్యి వచ్చినా ఆపలేడు. రే బండోడా, అట్టా చంపేవేంద్రా పోలీసోడిని? ఆడు చంపకపోయినా నేనే చంపేటోడిని. రెడ్డి సావాలంటే ముందు ఈడి అడ్డు తొలగాల. వీడు కంగారులో పోలీసోడిని చంపినాడు. సరే, రెడ్డికి తెలిస్తే ఎట్టా? అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందు నేను చెప్పించేయండి. ఎవరు చేస్తున్నారు ఇది? ఏందయ్యా, మనకే జాగ్రత్తలు చెప్పి ఇప్పుడు ఈయనే పోయి ఉన్నాడు. ఎవడై ఉంటాడ్రా? ఎవడు చేస్తా ఉంటాడో తెలియడం లేదయ్యా. ఎందుకైనా మంచిది మనోళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అందరి మీద కన్నేసి ఉంచండి. నీకు సావు తప్పదు, సావు తప్పదు, తప్పదు, నీకు సావు తప్పదు, తప్పదు, సావు తప్పదు, నీకు సావు తప్పదు, నీకు సావు తప్పదు, నీకు సావు తప్పదు.